ఈ స్క్రీన్ పైన కనపడుతున్న మాస్టారు ఒక టాపిక్ చెప్పడం మొదలు పెట్టాడంటే అతను చనిపోయినా సరే ఆ టాపిక్ అయిపోయేంత వరకు ఆ టాపిక్ ని వదలడు. మాస్టారు చాలా వయసులో పెద్ద ఆయన. అతను ఒక టాపిక్ తీసుకున్నాడు. ఆ టాపిక్ చెప్తూ ఉండగా హార్ట్ అటాక్ వచ్చి క్లాస్ రూమ్ లోనే చనిపోయాడు. మాస్టర్ యొక్క అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆ స్కూల్లో అర్ధరాత్రి ఎవరో బోర్డు మీద అక్షరాలు రాస్తూ ఉన్నారు. మార్నింగ్ వచ్చేసరికి ఆ అక్షరాలు అలాగే ఉంటున్నాయి. అవి ఎవరో ఒక విద్యార్థి చేస్తున్నాడు సరదాకి అనుకున్నారు. కానీ అసలు నిజం తెలిసింది. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ వాటంతట అవి అక్షరాలు రాస్తూ ఉన్నాయి. కొన్ని రోజులు ఆ అక్షరాలను బాగా గమనించి అప్పుడు వాళ్ళు నిజం కనుక్కున్నారు. మాస్టర్ చనిపోయి 15 రోజులు అవుతుంది. అతను ఒక టాపిక్ చెప్తూ ఉండగా మధ్యలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అతను చెప్పే టాపిక్ ఇక్కడ బోర్డు మీద రాసే టాపిక్ ఒకటే. అంటే మాస్టరే వచ్చి ఆత్మ రూపంలో ఈ టాపిక్ చెప్తున్నాడు పిల్లలకి అని అనుకున్నారు. క్యాజువల్ గా వాళ్ళు పిల్లలు రాశారు అనుకొని ఆ అక్షరాలను రబ్ చేస్తుంటే మరుసటి రోజు డోంట్ అరేజ్ మీ అని రాసి ఉంది అక్కడ. ఒకసారిగా ఆ టాపిక్ అయిపోగానే మరుసటి రోజు నుండి ఆ బోర్డు మీద అక్షరాలు రాయడం అసలు జరగలేదు. అతని డెడికేషన్ కి వాళ్ళ స్కూల్లో ఒక శిల్ప విగ్రహం తయారు చేసి ఓపెనింగ్ చేసి ఆ స్కూల్ మిడిల్ లో ఉంచారు. ఫ్రెండ్స్, మీ స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫేవరెట్ టీచర్ నేమ్ కామెంట్ చేయండి.